చాలామంది ఆశీర్వాదం అనగానే డబ్బు, ఆస్తి, అంతస్తు, ఐశ్వర్యం, వెండి బంగారాలతో ఈ తులతూగడం అనుకుంటారు. హైదరాబాద్లో ఒక సేవకుడు మాట్లాడుతూ, మన చర్చిలో ఇంకా చాలామంది బీదవారు ఉన్నారంటే వారు దేవుని యొక్క ఆశీర్వాదం పొందినవారు కాదు అన్నాడు. అంటే ఆయన యొక్క లెక్కల్లో ఈ బీదలు, ఈ దరిద్రులు ఎవరైతే ఉన్నారో వారు దేవుని యొక్క ఆశీర్వాదం పొందినవారు కాదన్నమాట. అలా అయితే బైబిల్లో రాజులు కూడా ఒక బీదవాడే. తినడానికి తిండి, కనీస వస్త్రం, ఒంటి నిండా కురుపులు, చాలా ఇబ్బంది పడ్డాడు, బాధపడ్డాడు కదా. ఆయన ఈ లోకాన్ని విడిచిపెట్టిన తర్వాత ఆశీర్వాదం పొందుకుని అబ్రహాము రొమ్మును ఏ విధంగా ఆనుకున్నాడు. ఈ లెక్కను బట్టి అయితే యేసుక్రీస్తు కూడా ఒక బీదవాడే, భూమి మీదకి రిక్తుడుగా వచ్చాడు. ఆయన అంటూ మాట్లాడుతూ, పక్షులకు గోళ్ళు, నక్కలకు బొరేలు అని మనుష్య కుమారునికి తలవాల్చుకుంటుకు నువ్వు స్థలం లేదు అన్నాడు. ఒక విషయం మీరు గుర్తుపెట్టుకోండి, డబ్బున్నవాడైనా బీదవాడైనా పాపం నుంచి, దుష్టత్వం నుంచి మళ్లింపబడమే నిజమైన ఆశీర్వాదం అని చెప్పేసి బైబిల్ చెప్తుంది. అపోస్తల కార్యములు 3:26 మీరు చదివినట్లయితే మీకు చాలా క్లారిటీగా అర్థమవుతుంది. కాబట్టి అది చదివి ఆలోచించి మిత్రమా. మళ్ళీ కలుద్దాం. ఆమేన్.